మాట చెబుతున్నాను. సంఘం అంటే డినామినేషన్ కాదు. సంఘం అంటే దేవుడు లోకము నుంచి ప్రత్యేకం చేసుకుని పిలుచుకొని కడుక్కున్న ఒక సమాజం, విశ్వాసుల గుంపు, క్రీస్తు నామం చేత పిలువబడుతున్నటువంటి, ఆయన రక్తం చేత కడుగబడినటువంటి, రక్తమిచ్చి కొనబడినటువంటి ఒక సమాజం సంఘం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మొదట ఈరోజు మనం సంఘం అని అనగానే బిల్డింగ్స్ అనుకుంటున్నాం, సంఘం అనగానే సంప్రదాయం అనుకుంటున్నాం, సంఘం అనగానే పద్ధతులు అనుకుంటున్నాం. కాదు, సంఘం మనుషులైన దేవుడు తన స్వరూపంలో చేయగా, పాపం చేత ఆ స్వరూపాన్ని పోగొట్టుకోగా, క్రీస్తు మళ్ళీ వాళ్ళ కోసం చనిపోగా సిలువలో ఆ రక్తంలో కడుగుబడినటువంటి, లోకం నుంచి వేరు చేయబడినటువంటి, క్రీస్తు తట్టు తిరిగినటువంటి, పూర్తిగా ఆయన సొత్తు అయినటువంటి ఆయన ప్రజలే సంఘము అని మొదట మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సంఘ పరిచర్య అంటే పద్ధతుల పరిచర్య కాదండి. సంఘ పరిచర్య అంటే సంప్రదాయాల పరిచర్య కాదండి. సంఘ పరిచర్య అంటే ప్రజల మధ్య పరిచర్య. సంఘ పరిచర్య అంటే బిల్డింగ్లు కట్టే పరిచర్య కాదండి. బిల్డింగ్లు కావాలి, మనం అందరం కలిసి ఒక చోట ఆరాధించడానికి మనకు బిల్డింగ్ కావాలి, కానీ ప్రధానమైన ధ్యాస దాని మీద లేదు. అందుకనే కొత్త నిబంధనలో మనం చూస్తే ప్రకటన గ్రంథం రాసేంత వరకు కూడా ఒక్క కొత్త నిబంధన చర్చి కూడా భౌతికంగా వాళ్ళు కట్టలేదు. 12 మంది అపోస్తలులు చనిపోయే లోపు ఈ చర్చిలు పెద్ద పెద్దగా కట్టడం ఎప్పుడొచ్చిందంటేనండి, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో కాన్స్టాంటిన్ అనే మహారాజు, రోమా చక్రవర్తి, క్రైస్తవ్యాన్ని పుచ్చుకున్న తర్వాత, క్రైస్తవుడిగా మారిన తర్వాత, వాళ్ళ అమ్మగారు క్రైస్తవులైన తర్వాత వాళ్ళు కట్టడం మొదలెట్టారు. దేవుడి కోసం వాళ్ళదంటూ ఒకటి ఉండాలి అని చెప్పి. ఎందుకంటే రోమీయులు వైభవం చూస్తారు, వాళ్ళు వైభవం కోసం పాకులాడతారు. కాబట్టి ఒక వైభవోపేతమైన దేవాలయం ఈ దేవుడికి ఉండాలి, ఈయన మహాదేవుడు అనేటువంటి వాళ్ళకున్న అన్య ఆలోచన ప్రకారం వాళ్ళు కట్టారే తప్ప కొత్త నిబంధనలు ఎక్కడ కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి కట్టడాలు కట్టమని ఎక్కడ లేదు. కనుక సంఘము అన్నప్పుడు, సంఘ పరిచర్య అన్నప్పుడు పద్ధతుల పరిచర్య కాదు, భవంతులు కట్టేటువంటి పరిచర్య కాదు, లేకపోతే సంప్రదాయాల పరిచర్య కాదు, అది ప్రజలను కట్టే పరిచర్య. మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరములుగా మీరు కట్టబడాలని రాయబడింది. పేతురు ఈ విషయాలు చెప్పాడు. కాబట్టి పాస్టర్ గారి పని ఏంటంటే ప్రాథమికంగా వారు ప్రజల్ని కట్టాలి, గొర్రెల జీవితాలని కట్టాలి, క్రీస్తు అనే బండపైన వాళ్ళ జీవితాలని కట్టాలి, అవి కూలిపోకుండా కట్టాలి, క్రీస్తు అనే బండపైన వాళ్ళు స్థిరంగా నిలబడేలా కట్టాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. అందుకనే పాస్టర్ గారు చేతికి దేవుడిచ్చినటువంటి గొర్రెలు, నేను నిన్నకు చెప్పాను, మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అవి పాస్టర్ గారి గొర్రెలు కాదు, అవి దేవుని గొర్రెలు. నా గొర్రెలు నీకిస్తున్నాను, నువ్వు మేపు అన్నాడు. నా గొర్రెలు నీకిస్తున్నాను, నువ్వు కాయి అన్నాడు. కనుక మనము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనసావాచ కర్మన భయభక్తులతో, జవాబుదారీతనంతో, ఒకరోజు ఆయనకి లెక్క చెప్పాలి అన్నటువంటి భయంతో మనం పరిచర్య చేయాలి. ఎందుకంటే ఆయన గొర్రెలు ఒక్కటి తప్పిపోయినా మనల్ని లెక్క అడుగుతాడు, ఒక్కదాన్ని మనం సరిగి చూడకపోయినా మనల్ని లెక్క అడుగుతాడు. ఏ ఒక్కదాని పట్ల మనం వివక్ష చూపించినా, పక్షపాతం చూపించినా ఆయన మనల్ని అడుగుతాడు. సో దయచేసి గమనించండి, ఎంతో గురుతరమైన జవాబుదారీతనంతో కూడినటువంటి బాధ్యత ఇది అని మనం అర్థం చేసుకోవాలి.